కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించిన చాలా అనుమానాలు డిఎస్సి అభ్యర్థుల్లో కలిగాయి. పర్సంటేజ్ని పెంచడం మీద వాళ్ళ నుంచి అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇటువంటిది లేదు, కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు కూడా పర్సంటేజ్ 50% దాటాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వెబ్సైట్లో సైతం వాళ్ళు అప్లై చేస్తే అవి రిజెక్ట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు 40%, 45% ఖచ్చితంగా రావాలంటూ ప్రభుత్వం నిబంధనలు విధించింది. గతంలో ఈ నిబంధన కూడా లేదు. ఇప్పుడు మీరు అప్లై చేశారా? ఎటువంటి ఆప్షన్స్ దాంట్లో చూపిస్తున్నాయి సార్? ఖచ్చితంగా ఇప్పుడు అంటే 2011 పూర్వం ఇట్లాంటి వికలాంగులు ఇక్కడ 2011 పూర్వము కనీస అర్హతతో కూడా డిఈడి బిఈడి ట్రైనింగ్ చేయించుకున్నారు. ఇటువంటి వికలాంగులు కానీ మేము కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అందరూ కూడా కానీ మేము కనీస అర్హతతో బిఈడి డిఈడి చేసినాము. దాని తర్వాత 40% అంటున్నారు. మాకు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మాకు కనీస అర్హతతో డిఎస్సికి రాసే విధంగా ఎలిజిబుల్ ఇవ్వాలి. అదేవిధంగా మీరు శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారు బీసీ సంక్షేమ శాఖలో. మీరు దాంట్లో 1100 వీడియోస్ అంటున్నారు. 1100 వీడియోస్ చూడడానికి కనీసం 45 మినిట్స్ ఉన్న వీడియోని మీరే ప్రెస్ మీట్లో పెట్టి బీసీ సంక్షేమ శాఖ సవితా మేడం గారు చెప్పినారు. 950 గంటలు పడుతుంది. కనీసంలో స్పీడ్ మోడ్లో పెట్టి వింటే కూడా 800 గంటలు పడుతుంది. ఒక రోజుకి 7 గంటలు 6 గంటలు వింటే కూడా 130 నుంచి 120 రోజులు పడుతుంది. అలాంటప్పుడు మీరు ఇప్పుడు 40 రోజులు ఎలా సాధ్యమవుతుంది? 40 రోజులు కొత్తగా బ్యాచ్ మాకు అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. మీరు ఎప్పుడు డిఎస్ ఇచ్చినా 90 రోజులు అవకాశం ఇస్తామని మీరు చెప్పినారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ రన్నింగ్ నోటిఫికేషన్ కూడా 45 రోజులతో టెట్ ముగించి 90 రోజుల్లో డిఎస్ ఇవ్వాలని పరిపూర్ణంగా మీరు మీ ప్రభుత్వం ముందుకు మంచి పేరు తెచ్చుకోవాలంటే ప్రతి ఒక్క విషయంలో ఏజ్ని 47గా పెంచుతూ 90 రోజుల సమయం గడువిస్తూ 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పారదర్శకంగా నడిపించాలంటే అది ఆఫ్లైన్లో పెట్టండి. లేదంటే ప్రతి ఉత్తర ప్రాంతాన్ని, మధ్య ప్రాంతాన్ని, దక్షిణ ప్రాంతాన్ని 3 ప్రాంతాలుగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ని ప్రతి ర్యాండమ్గా ప్రతి ఒక్కరి చోటకు డీసీఎస్ చాలకపోతే కూడా అలాట్మెంట్ చేస్తూ తెలంగాణ ఎటువంటి ప్రభుత్వం తీసుకునిందో 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ మీద తీసుకొని చేయండి. 90 రోజులు గడువు ఇవ్వండి. 47 సంవత్సరాల వయసు గడువు ఇవ్వండి. అదే 40% కుదించండి. ఇటువంటి వికలాంగులు అప్పుడు డైట్ బీఈడి చేయించినారు కాబట్టి వీళ్ళు కూడా కనీస పాస్ అర్హతతో మీరు ఆ రోజు డైట్ ట్రైనింగ్ చేయించారు కాబట్టి వాళ్ళు కూడా డిఎస్లో అర్హత ఇచ్చి ప్రతి ఒక్కరికి అబ్జెక్షన్ లేకుండా సామరస్యంగా ముందుకు నడిపించి మీకు ఎప్పుడైతే పోస్టులు ఇప్పిస్తారు, ఇప్పుడు పోస్ట్ ఎగ్జామ్ పెట్టినందుకు మాత్రం వెంటనే ఇస్తారా? కిరణ్ కుమార్ రెడ్డి లాగా చెప్పండి. మీరు దయచేసి మాకు వెంటనే పోస్టులు మీరు సంక్రాంతికైనా ఇవ్వండి, దీపావళికైనా ఇవ్వండి. కానీ ఎటువంటి చిన్న లోపం లేకుండా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్తో ప్రతి సమస్యని మీ దృష్టికి తీసుకెళ్తున్నాము. ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీరు పరిశీలించి ప్రతి సమస్యను పరిష్కారం చేస్తూ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మాకు మంచిగా నిర్ణయం తీసుకొని మమ్మల్ని మంచిగా మాకు పోస్టింగ్లు ఇవ్వాలని కోరుతున్నాం. డిఎస్సి అభ్యర్థులు అప్లై చేయమని ప్రభుత్వం చెప్పింది, కానీ అప్లై చేస్తే మాత్రం చాలా ఎర్రర్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. 40% మినిమం చూపిస్తుంది. సెకండ్ లాంగ్వేజ్ దాంట్లో కనిపించిన పరిస్థితి, కనీసం ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? ఈరోజు డిఎస్సి ఏదో ముఖ్యమంత్రి గారు బర్త్డే అని చెప్పి హడావడిగా ఇచ్చినట్టు ఉంది. ఇవ్వడానికి స్వాగతిస్తున్నాం. కానీ ఇచ్చే ముందు కనీసం విద్యావేత్తల యొక్క ఆలోచనలు అలాగే అభ్యర్థుల యొక్క ఆలోచనలు పరిగణన తీసుకోవాల్సి ఉండింది. 2 ఇచ్చిన తర్వాత ఈరోజు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ కూడా చూపించట్లే. ఎస్సీ సంబంధించి చాలా గందరగోళం ఉంది. ఈరోజు ప్రభుత్వం ఓ పక్కేమో టెక్నాలజీ పెరిగిందని చెప్తూ ఉన్నా, మరో పక్క ఈరోజు అప్లై చేసుకోవడానికి చాలామంది ఇప్పటికే 3-4 సార్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళందరికీ ఫోన్ నెంబర్లు ఇచ్చారు, హెల్ప్ లైన్ నెంబర్ అని. ఒక్కడు ఫోన్ ఎత్తట్లేదు, రెస్పాండ్ అవ్వడం లేదు, ఒక ఫోన్ పనిచేయడం లేదు. అందుకని పనికిమాల ఫోన్ నెంబర్లు పెట్టడం కాదు, పనికొచ్చే పనులు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. తక్షణమే ఈ టెక్నికల్ సంబంధించిన ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఇప్పటికే 4 రోజులు అయ్యింది గడువు. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, అందరికీ పరిగణలో తీసుకోవాలంటే 90 రోజులు గడువు ఉండాలంటే మా మొదటి డిమాండ్. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు తెలంగాణ మాదిరిగా తెలంగాణ చేసినట్టు కనీసం 40%, నా ఉద్దేశంలో అందరికీ అర్హత ఇవ్వాలి. లేని పక్షంలో 40% వెయిట్తో, ఎందుకంటే వీళ్ళందరూ టెట్ రాయించారు, బీఈడి చేయించారు. ఆ రోజు ఆపింటే వాళ్ళు ఏదో పని చేసుకునేవాళ్ళు. వాళ్ళందరూ చదివించి 6 నెలల పాటు వాళ్ళు ప్రిపరేషన్ అయిన తర్వాత ఇప్పుడు మీకు 45% ఉండాలా, 50% ఉండాలి నిబంధన పెట్టమంటే అన్యాయం. అందుకనే వాళ్ళందరూ కూడా అవకాశం ఇవ్వాలంటే మా 3వ డిమాండ్. వయోపరిమితి కూడా ఇది దాదాపు 7 ఏళ్ళ తర్వాత వచ్చిన నోటిఫికేషన్, 7 ఏళ్ళ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ 6 నెలలు తగ్గించారు. అది అన్యాయం. అందుకని వయోపరిమితి 40 ఏళ్ళకి పెంచితే అందరికీ అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంటే ఏం చెప్తారు? చాలామంది లక్షల్లో ప్రిపేర్ అయ్యారు, కానీ అప్లికేషన్ వచ్చేసరికి వేలల్లోకి పడిపోయే పరిస్థితి. చాలా నిబంధనలన్నీ కూడా అభ్యర్థులను తగ్గించే విధంగా ఉన్నదనేది కూడా డిఎస్సి అభ్యర్థులు చెప్తారు సార్. అప్పుడు జగన్ గవర్నమెంట్లో డిఎస్సి విడిచినప్పుడు ఈ నిబంధన పెట్టలేదు సార్. అప్పుడు ఈ డిఎస్సి రాసుకోవడానికి 40% ఉంటే చాలు అని అప్పుడు అప్లై చేసినాం మేము. కానీ తర్వాత ప్రభుత్వం మారినాక ఆ నోటిఫికేషన్ రద్దు చేసింది. రద్దు చేసిన వాళ్ళు ఇప్పుడు అప్లై చేయించి ఇప్పుడు అప్లై చేయకుంటే సుమారుగా 4 లక్షల మంది నష్టపోతారు సార్. వీళ్ళు ఇంకోటి ఏంటంటే అప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కానీ 90 రోజులు సమయం ఇస్తామన్నారు. టెట్కే అప్పుడు అడిగినప్పుడు 2 నెలలు ఇస్తామన్నారు, 3 నెలలు ఇచ్చారు. ఇప్పుడు డిఎస్సికి మాత్రం ఒట్లో 40 రోజులు మాత్రం ఇచ్చారు. వీళ్ళు చిన్న సమయం కాస్త అయోమయానికి గురి చేశారు.
అది అయోమయానికి గురి చేశారు. కాబట్టి ఏమంటే ఇప్పుడు అందరికీ అవకాశం కల్పించాలి, ప్రిపరేషన్ తగినంత సమయం ఇవ్వాలి, ప్లస్ ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఇవ్వాలి సార్. ఇదే మా డిమాండ్. మీరేం చెప్తారు? వయో పరిమితి కూడా అంటే మొదటి సంతకం అని చంద్రబాబు నాయుడు చెప్పారు, కానీ సంవత్సరం అయిన తర్వాత మెగా డిఎస్సి వచ్చింది, ఒక సంవత్సరం కూడా పెరిగిపోయిన పరిస్థితి. ఇప్పుడు వయో పరిమితి అంశాన్ని మీరు ముందుకు తీసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నోటిఫికేషన్ విడుదల చేసింది, అయినా మేము స్వాగతిస్తాను. కానీ మాలాంటి నిరుద్యోగులతో విద్యార్థి విభజన సంఘాలతో మాట్లాడి ఈ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో ఇచ్చుంటే బాగుండేది. కానీ ఉన్నతాధికారులు ఆ విషయాన్ని విస్మరించారు. ఈరోజు మొదటి సంతకం ఇంప్లిమెంట్ అవ్వడానికే దాదాపు సంవత్సరం పట్టింది. ఇప్పుడు దాదాపు 7-8 సంవత్సరాల నిరీక్షణ అనంతరం ఈ నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి అభ్యర్థులంతా నిరీక్షిస్తూ ఉన్నారు. వాళ్ళు వయో పరిమితి 47 సంవత్సరాలు పెంచాలి. 47 సంవత్సరాలు పెంచితేనే న్యాయం చేసినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈరోజు టెక్నికల్ ఇష్యూస్ సంబంధించి చాలా వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు దాని మీద స్పందించట్లేదు. ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చేసాం అని చెప్పేసి అభ్యర్థుల సమస్యలు గాలికి వదిలేసింది. కాబట్టి వయో పరిమితిని 47 సంవత్సరాలు పెంచాలి. అదేవిధంగా జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని ఒకే జిల్లా ఒకే పరీక్ష నిర్వహించాలి. దీనివల్ల అభ్యర్థులకి చాలా లాభం చేకూరుతుంది. అదేవిధంగా ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీపీఎస్సీకి జరిగే ఎగ్జామ్స్కి అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్కి ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. రెండింటికి ప్రిపరేషన్ అయ్యే అభ్యర్థులకి తీవ్ర నష్టం జరగబోతూ ఉంది. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే గడువు పెంచండి. చదువుకోవడానికి 90 రోజుల పైగా గడువులు ఇస్తే అందరూ చదువుకుంటారు, బాగా ప్రిపేర్ అయ్యి డిఎస్సికి ఎగ్జామ్ రాస్తారు. ఈ 2 ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించిన పరీక్షలు ఉన్న నేపథ్యంలో గడువు పెంచాలి, చదువుకునేందుకు అభ్యర్థులకి గడువు పెంచాలి మేము డిమాండ్ చేస్తాం. ఏం చెప్తారు అంటే మీరు అప్లై చేశారా? ఏమని వెబ్సైట్లో చూపించింది? పోయిన గత గవర్నమెంట్లో మాకు చివరి ఎండింగ్లో ప్రభుత్వము డిఎస్సి అయితే నోటిఫికేషన్ 6100 పోస్టులు రిలీజ్ చేయడం వల్ల మేము అప్లై చేసుకున్నాము. అలాగే గత 3 డిఎస్సీలు నేను రాశాను. 3 డిఎస్సీలు కూడా జిల్లాకు ఒక పేపర్ నిర్వహించడం వల్ల మేము చివరి దాకా వచ్చి 6 మార్కులో మిస్ అయినాను. మరి ఇప్పుడు గత గవర్నమెంట్ 6100 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం దాంట్లో కూడా అప్లై చేసుకున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ మాకు మొదటి ఎన్నికల టైంలో ఏం చెప్పినారు, ప్రతి ఒక్క అభ్యర్థికి ఓటు వేయించుకొని ఎటువంటి కోర్టు కేసులు లేకుండా నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి మొదటి సంతకం అనేది చెప్పేసి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఓటు వేయించుకొని ఈరోజు మొత్తం డిఎస్ అభ్యర్థులందరూ మానసికంగా గురి చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వదిలేసి ఎలాగ నోటిఫికేషన్ విడుదల చేసినారు, ప్రతి ఒక్క 2007 లోపల సప్రమాణత కలిగిన మార్కులతో విద్య అందించిన వారు ప్రతి ఒక్కరికి డిఎస్సి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఈ గవర్నమెంట్ అలాంటి అవకాశం లేకుండా నిబంధనలు తీసుకొని వచ్చింది. 45%, 50% అని. మరి 2011 తర్వాత నియమబంధనలు లేకున్నట్లు ఇష్టానుసారంగా మార్కులు రావడం వల్ల వాళ్ళకి పర్సెంటేజ్ ఉన్నాయి. మరి మేము 2011 లోపల డిగ్రీ అయిన వాళ్ళు, ఇంటర్ అయిన వాళ్ళు, డైట్ చేసిన వాళ్ళు, బీఎడ్ చేసిన వాళ్ళు, మళ్ళీ అలాంటి మిగతా వృత్తి విద్య కోర్సులు చేసిన వాళ్ళు డిఎస్సి ఈరోజు అర్హత లేకుండా చేస్తున్నారు. ఇలాగే చేసగిన త్వరలోనే ప్రభుత్వాన్ని విరమింపజేసి మేము రాష్ట్రపతి పాలన తీసుకురావడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నామని, దీన్ని అనుకూలంగా అవకాశం కల్పిస్తారని డిఎస్సిని అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను. ఇది చెప్తున్నారు. మనం చూస్తే అభ్యర్థులంతా కూడా వాళ్ళు కోరుతున్నారు. గతంలో ఇచ్చిన జీవోలు సైతం వాళ్ళు చూపిస్తున్న పరిస్థితి కూడా. ఏం చెప్తారు ప్రభుత్వానికి? నా పేరు శివాజీ అండి, మాది ఈస్ట్ గోదావరి డిస్టిక్. యాక్చువల్లీ డిఎస్సి ఇచ్చినంత వరకు ప్రభుత్వానికి అయితే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండి. డిఎస్సిలో 20% క్వాలిఫికేషన్ టెట్ అండి. అంటే మేము యాక్చువల్లీ 20% క్వాలిఫై అయిపోయాం. దానికి వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీకి 40% అండి. ఒకసారి అంటే చూస్తారండి. అదే అంటే టెట్ రాసి 20% క్వాలిఫై అయిన మాకు డిఎస్సికి 45 ఉండాలని చెప్పేసి ఇచ్చారండి. ఇప్పుడు కొత్తగా ఎస్సీ ఎస్టీ బీసీకి అయితే 45% ఉండాలి అని ఇచ్చారు. అది కొంచెం ఆలోచించాల్సిన విషయమండి. ముఖ్యంగా మా అందరికి కూడా ముఖ్యంగా ప్రధానమైన సమస్య అయితే ఎస్సీ ఎస్టీ బీసీకి 40% క్వాలిఫైతో డిఎస్సి రాకోసానికి అవకాశం ఇవ్వండి. నా పేరు రమేష్ సార్. మేము కర్నూలు జిల్లా నుంచి వచ్చినాం ఇక్కడికి. మా ప్రధాన సమస్య ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇవ్వడం మాకు ఆనందకరమే, అది మంచి వార్త. కానీ ఆ వార్తను ఆనందించే లోపే ఎస్సీ ఎస్టీ బీసీలకి 45% నిబంధనతో మా ఆనందాన్ని పూర్తిగా నాశనం చేసి పడేసినారు. ఇంతకుముందు ఎప్పుడూ లేని నిబంధన ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినారు. ఈ ప్రభుత్వం వచ్చినాక జూలైలో నిర్వహించిన టెట్టు
నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్లో నిర్వహించిన టెట్లో కూడా 40%తోనే ఎస్సీ ఎస్టీ బీసీలకి అప్లై చేసుకున్నాము. మేము రాసినాము, మంచి మార్కులతో క్వాలిఫై అయినాము. డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నాము. ఆ డిఎస్సి వచ్చిన ఆనందం కూడా లేనట ఈ ప్రభుత్వం చేస్తుంది సార్. కొంచెం లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన మాకు సహకరిస్తాడనే ఆలోచిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఆయన మా విషయంలో కొంచెం దృష్టి పెట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలన్నింటినీ కూడా సడలించాలి. గతంలో ఏ విధంగా అయితే నోటిఫికేషన్ ఉందో ఆ విధంగానే ఇక్కడ ఇవ్వాలి. 40%, 45%, 50% ఇచ్చారు. 40కి తగ్గించాలంటూ వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. రెండు ఇచ్చిన సమయాన్ని కూడా చదువుకోవడానికి ప్రిపరేషన్ టైం సరిపోవట్లేదు కాబట్టి దాన్ని పెంచాలి. దాంతోపాటు వయోపరిమితి కూడా 42 ఇచ్చారు. దాన్ని 47 ఏళ్ళకి పెంచాలంటూ డిఎస్సి అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి విజయవాడలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.